బేబమ్ ఉన్నది. మట్టి మనిషిని అంటే అంట అని ఎన్నో మట్టిలకి వెళ్ళి వచ్చి ఎప్పుడు ఎంత అది ఏమంటారు గ్రాటిట్యూడ్ అది చెప్పనీకే ఎస్పీవి సార్ దగ్గరికి కూడా పోయింది, బాలసుబ్రహ్మణ్యం సార్ దగ్గర పోయింది. ఏడ్చేది ఒక్కటే తక్కువ, నేను చూసిన సాల్ అంట అని దండం పెట్టుకొని ఏడ్చింది. ఇవాళ నిజంగా మిమ్మల్ని చూసి అట్లనే ఫీల్ అయింది. అర్జున్ సార్ గారు సినిమా అదే లాంచ్ పాట పాప గారు నటించారు. వారి పాట లాంచ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారమ్మా అన్నారు. కానీ అర్జున్ గారు అంటే నేను సినిమా యాక్టర్ అర్జున్ గారు అనుకుంటలేదండి. ఇక్కడికి వచ్చేదాకా అసలు నాకు బుర్ర తిరిగిపోయిందంటే సార్ చూడగానే చాలా 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 అంటే చాలా ఇష్టం అండి. నాకు చిన్నప్పుడు ఒక 10 సార్లు ఇంకా ఎక్కువే చూసుంటాను. మా పల్లెలో గోపాలుడు సినిమా తమరి సినిమా అండి, అంత ఇష్టమైన సినిమా నాకు అది. అలాగే అందులో పాట కూడా రాణి రాణమ్మనే పాట 100 సార్లు పాడుంటానండి. ఒక అక్షరం కూడా చదువుకోలేదండి, బడికే పోలేదు నేను. వినడం నేర్చుకోవడమేనండి. పొలం పని చేసుకునేదాన్ని చిన్నప్పటి నుంచి, పొలం పని చేసుకుంటూ బతుకుతూ ఆ గట్లమ్మట కూర్చుని పాడుకునే పాటలేనండి ఇవన్నీ. భగవంతుడి దయ వల్ల మీలాంటి వారందరూ గుర్తించి తమరి అదృష్టం కలిగేలాగా ఇక్కడికి నేను అసలు తమరు నిజంగా బాబు గారి పాటలు కూడా వినేదాన్ని, గద్దర్ గారి పాటలు కూడా విని ఎంతో ఆనందించేవాళ్ళమండి. ఇప్పుడు వస్తే ఇంకా ఈ సెల్లల్లో గట్టా అంటే అప్పట్లో తెలిసేది కాదండి. నేను బయటకు వచ్చిన తర్వాత వారి పాటలు కూడా విని నేను చాలా సంతోషించేదాన్ని అండి. ఈ ఇండస్ట్రీ వచ్చిన తర్వాతనే ఈ పాటలు సార్ కూడా నేను ఒకసారి కలిసామండి. సార్తో ప్రూపెన్స్ గారితో కూడా కలిసాం. చక్కగా పాటలు కూడా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఇంకేం మాట్లాడాలో